కొత్త కార్డుల మంజూరుకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. గత 5 ఏళ్లుగా కార్డులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. పెళ్లైన వారు కూడా కొత్త రేషన్ కార్డులు పొందలేకపోతున్నారు. చేర్పుల కోసం ఎదురు చూస్తున్న 9,000 మంది ఉన్నారని అర్థమవుతుంది. పెళ్లైన వారు పెళ్లైన ధృవీకరణ పత్రాన్ని చూపిస్తే మంజూరు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ రాజముద్ర వాళ్ళ యొక్క రంగులను వేయడం ద్వారా వాటిని తీసి వేరే కార్డులు మంజూరు చేస్తారని తెలియజేశారు. ఇలా 4,97,000 కార్డులు ఉన్నాయి. ఇవన్నీ మార్పులు చేసి కొత్తగా ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడులోని 60,000 నుంచి 70,000 మధ్య కార్డులను ఆ కార్డుతో రేషన్ తీసుకోవడం లేదని వాళ్ళని తొలగించారు. ఇలా తొలగించగా 4,77,000 సుమారుగా ఉన్నాయి. అదేవిధంగా రేషన్ దుకాణాలు 300కు పెంచాలని నిర్ణయించారు. గతంలో 1,379 ఉండేవి, ఇప్పుడు 300 పెంచుతారు. ఇక కొత్త కార్డులను చిరునామా, పేరు మార్పులు మొదలైన సంబంధించిన విషయాల కోసం మరో 10 రోజుల్లో వెబ్ నోట్ విడుదల కానుంది. దీని ద్వారా మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.